హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శివరాజ్ మాస్టర్ని. ఈరోజు మనం స్క్వేర్ రూట్స్కి సంబంధించిన విషయాలు నేర్చుకుందాం. వర్గమూలాలు స్క్వేర్ రూట్స్ అంటే ఈ స్క్వేర్ రూట్స్ మనకు బాగా రావాలంటే కొన్ని స్క్వేర్స్ గురించి తెలియాలి. అవేంటో మనం చూద్దాం. సపోజ్ 35 అంటే చివరి 5లు ఉన్నాయి. 35 ఇంటూ 35 అంటే ఈ రెండు సేమ్ ఉండాలి. ఇవి చెప్పుకున్నాం. టెన్స్ ప్లేస్లో సేమ్ ఉండి యూనిట్స్ ప్లేస్కి వెళ్ళినప్పుడు 10 వచ్చేలా ఉన్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి టెన్స్ ప్లేస్లో ఉన్న దాని తర్వాత నెంబర్తో చేస్తే 3 4s 12, 5 5s 25. ఆన్సర్ వచ్చేటప్పటికి 1225 అండి. సపోజ్ ఇలాంటిది ఇంకోటి ఇద్దాం. 75 ఇంటూ 75 7 అని దాని తర్వాత నెంబర్తో 7 8s 56, 5 5s 25. సపోజ్ 95 ఇంటూ 95 9 అని దాని తర్వాత నెంబర్తో 9 10s 90, 5 5s 25. ఈ పాయింట్ మనకి స్క్వేర్ రూట్స్ కట్టేటప్పుడు ఉపయోగపడుతుంది, అందుకని చెప్తున్నాను. సరే, గుర్తుంచుకోండి. సరే, ఇంకా స్క్వేర్ రూట్స్లోకి వెళ్ళే ముందు మనం అట్లీస్ట్ మనం 9 వరకు స్క్వేర్స్ని గుర్తుపెట్టుకుందాం. 1 స్క్వేర్ అంటే 1 అండి, 2 స్క్వేర్ అంటే 4, 3 స్క్వేర్ అంటే 9, 4 స్క్వేర్ అంటే 16 అంటే చివరి 6 వచ్చింది, గుర్తుపెట్టుకోండి. సరే, నెక్స్ట్ 5 స్క్వేర్ అంటే 25, 5కి 5 వచ్చింది. ఓకే. నెక్స్ట్ 6 స్క్వేర్ అంటే చూడండి, ఇక్కడ రాస్తున్నాను చూడండి, ఇక్కడ 6 వచ్చింది, ఇక్కడ 6 వచ్చింది. అంటే 4 స్క్వేర్లో కూడా చివర 6 వచ్చింది యూనిట్స్ ప్లేస్లో, 6 స్క్వేర్లో కూడా యూనిట్స్ ప్లేస్లో 6 వచ్చింది. ఈ రెండు కలిపితే 10 వస్తుంది చూడండి. నెక్స్ట్ 3 స్క్వేర్ అంటే 9, మరి 1 2 3 4 5 6 అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ 7 స్క్వేర్ అంటే 49 అండి. 49లో కూడా చివరి 9 ఉంది చూడండి. అంటే 3 స్క్వేర్ కట్టినప్పుడు 7 స్క్వేర్ కట్టినప్పుడు కూడా చివరి 9 వస్తుంది. ఈ రెండు కలిపిన 10 వస్తుంది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 2 స్క్వేర్ అంటే మనకు 4, 8 స్క్వేర్ చూడండి 64. ఈ చిక్కడ కూడా చివర యూనిట్స్ ప్లేస్లో 4 వచ్చింది. అంటే ఈ రెండు కలిపినప్పుడు 10 వస్తుంది. అంటే ఏం లేదు, 2కి 8కి స్క్వేర్ చేసినప్పుడు చివర 4 వస్తుంది, 3కి 7కి స్క్వేర్ చేసినప్పుడు చివర 9 వస్తుంది వన్స్ ప్లేస్లో, 4కి 6కి స్క్వేర్ చేసినప్పుడు చివర వన్స్ ప్లేస్లో 6 వచ్చింది. నెక్స్ట్ 1 2 3 4 5 6 7 8 అయిపోయింది. 9 స్క్వేర్ 81 చూడండి, ఇక్కడ కూడా 1 వచ్చింది. అంటే ఏమైనా ఈ రెండు కలిపితే 10 అయ్యేటప్పుడు ఒకలా ఉంటుంది, ఈ రెండు కలిపినప్పుడు 10, ఈ రెండు కలిపినప్పుడు 10, యూనిట్స్ ప్లేస్ సేమ్ వస్తుంది. 5కి 5 5 స్క్వేర్ అంటే 5 వస్తుంది. సరే, ఇవి మీకు బాగా గుర్తున్నట్లయితే మనకి నెక్స్ట్ స్క్వేర్ రూట్స్ కట్టినప్పుడు మనం చూద్దామండి. ఇప్పుడు మనం కొన్ని నెంబర్స్కి వర్గమూలాలు ఫైండ్ అవుట్ చేద్దామండి. సపోజ్ స్క్వేర్ రూట్ 1296, దీని యొక్క వర్గమూలం ఎంత? ఏం లేదండి, ఇచ్చిన నెంబర్ని 2 భాగాలు చేయండి. ఎలా చేయాలంటే 2 సంఖ్యల వరకు గీత కొట్టండి. ఇది ఒక భాగం, ఇది ఒక భాగం. కొన్ని లెక్కలో 5 నెంబర్లు ఉంటాయి, 5 నెంబర్స్ ఉంటే ఇక్కడ మాత్రం ఎప్పుడు 2 డిజిట్లే తీసుకోండి. మిగిలిన 3 ఉండొచ్చు, 2 ఉండొచ్చు, ఎన్నున్నా అదొక సెట్టింగ్. దీని ద్వారా యూనిట్ డిజిట్స్, దీని ద్వారా 10 డిజిట్స్ అంటే 10ల స్థానం. సరే, ఇక్కడ 1ల స్థానం తెలియడానికి ఈ నెంబర్ని చూడండి. 6 ఉంది. 6 ఉంటే మనకి ఇక్కడ చూడండి, 4 ఉన్నప్పుడు 6 వస్తుంది, 6 ఉన్నప్పుడు చివరి 6 వస్తుంది. కాబట్టి ఆన్సర్లో ఖచ్చితంగా 1ల స్థానంలో యూనిట్స్ ప్లేస్లో 4 కానీ 6 కానీ ఉంటుందండి. ఈ విధంగా మనకి ఒకటి తెలిసిపోయింది, ఈ రెండిట్లో ఏదో ఒకటి ఉందని. నెక్స్ట్ 10th ప్లేస్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? ఇది 12 అనేది చూసుకుంటే వెళ్తే మనకి 1 స్క్వేర్ 1, 2 స్క్వేర్ 4, 3 స్క్వేర్ 9, 4 స్క్వేర్ 16 ఎక్కువైపోయింది. మరి ఎక్కువైపోయింది తీసుకోకూడదు. 3 స్క్వేర్ 9 అంటే 3. ఇప్పుడు అంటే ఆన్సర్ ఏమవుతుందంటే 34 కానీ 36 కానీ అవుతుందండి. ఇప్పుడు మళ్ళీ ఈ రెండిట్లో ఏది అని మీకు తెలియాలనుకుంటే ఏం లేదండి, ఈ రెండిట్లకి మధ్యలో 35 ఉంది చూడండి, 35 ఉంది. మీరు 35 ఇంటూ 35 ఈ ఆల్రెడీ మనం ఈజీగా చెప్పేయచ్చు. ఇలా 2 సేమ్ ఉండి 2 కలిపితే 10 వచ్చినప్పుడు చెప్పాను నేను. ఇక్కడ ఉన్న నెంబర్ని దాని తర్వాత నెంబర్తో, అంటే 3ని దాని తర్వాత నెంబర్ 3 4 12 25 అంటే 35ది 12 25 ఇది ఈజీగా మనం చెప్పేయచ్చు. మరి ఇచ్చిన నెంబరు 35 కంటే పెద్దదాని యొక్క చూడండి 1225 కంటే ఎక్కువ ఉంది, అంటే ఆన్సర్ 36 ఈజ్ ద రైట్ ఆన్సర్. దీనికంటే ఈ నెంబర్ తక్కువ అనుకోండి, అప్పుడు 34 తీసుకుంటాం. కాబట్టి 34 36 అనుకున్నప్పుడు ఖచ్చితంగా మీరు మధ్యలో ఉన్నటువంటి 35 అని చెక్ చేసుకోండి. దీని యొక్క వర్గమూలం చూద్దాం, ఫాస్ట్గా చేద్దాం. 10 0 24 అని చెప్పాను, 2 పార్ట్స్ చేయండి. చివరి 4 ఇక్కడ ఉంటుందండి. 2 వచ్చినా 4 వస్తుంది, 8 వచ్చినా 4 వస్తుంది. కాబట్టి మనకి ఆన్సర్ యొక్క 1th ప్లేస్లో 2 కానీ 8 కానీ ఉంటుంది. మరి 10 ఉంది. 1 స్క్వేర్ 1, 2 స్క్వేర్ 4, 3 స్క్వేర్ 9, 4 స్క్వేర్ 16 ఎక్కువైపోయింది, ఎక్కువ మనకు వద్దు. అంటే ఆన్సర్ 32 కానీ 38 కానీ అవుతుందండి. మరి 32 38 ఎలా? 35 చెక్ చేయండి. 35 మనకి ఈజీగా తెలుసు. ఇలా ఉన్నప్పుడు
3 దాని తర్వాత నెంబర్ 3 4 12 5 5 25 1225 కంటే ఈ నెంబర్ చిన్నది కాబట్టి ఇక్కడ చిన్నదాన్ని ఆన్సర్ తీసుకుంటాం. ఆన్సర్ 32. సరే ఇలాంటిది ఇంకో నెంబర్ చూద్దామండి. ఈ నెంబర్ చూద్దామండి 15625. దీన్ని కూడా 2 పార్ట్స్ చేద్దాం. 25 అంటే చాలా ఈజీ. 25 అంటే ఖచ్చితంగా 5 వస్తుంది. మీకు ఈజీగా 1 ప్లస్ తెలిసిపోయింది. ఇక్కడ 156 12 12 144 13 13 169 ఎక్కువైపోయింది కాబట్టి 12. ఆన్సర్ 125 అండి. ఇది చాలా ఈజీ. మూలం కడదామండి. దీనికి వర్గమూలం కట్టినప్పుడు సేమ్ ఇక్కడ ఎన్ని ఉన్నా కానీ మనకు రెండాట్లకి కట్ చేసుకోండి. 36 6 ఉంది. 6 ఉంటే 4 కానీ 6 కానీ ఆన్సర్. సరే ఇక్కడ 243 ఉంది. మీరు స్క్వేర్స్ చెక్ చేసుకోండి. 12 12 144 13 13 169 14 14 అలా చూసుకుంటే వెళ్తే కనుక మనకి 15 15 15 స్క్వేర్ 225 16 స్క్వేర్ 256. ఇది ఎక్కువైపోయింది. ఇది వద్దు కాబట్టి 15 తీసుకోవాలి. 15 తీసుకున్నాను అంటే 154 కానీ 156 కానీ ఆన్సర్ అండి. ఈ రెండిట్లో ఉంది. మరి ఈ రెండిట్లో ఏది కావాలి మనకి? ఈ రెండిట్లో ఏది కావాలంటే మనం అప్పుడు ఏం చేయాలి? 155ని చూడండి. 5 5s ఉంటే 25. ఇది ఈజీ చెప్పేసుకున్నాం. 15ని దాని తర్వాత నెంబర్తో 15 16 చూడండి. 15 15 225 ఇంకో 15 కలిపితే 240 వస్తుంది. 24025. దీనికంటే ఇది పెద్దదండి. దీనికంటే ఇది పెద్దది కాబట్టి పెద్ద నెంబరు అంటే 155 కంటే పెద్ద నెంబర్ ఇది కాబట్టి మనం ఆన్సర్ 156ని ఆన్సర్గా తీసుకుంటాం. ఈ విధంగా మీరు ఏ లెక్కలు ఇచ్చినా సరే మీరు ఈజీగా వర్గమూలాలు ఫైండ్ అవుట్ చేయవచ్చు. స్క్వేర్ రూట్ ఆఫ్ 20 ఇంటూ 20 ఇంటూ 20 ఇంటూ 20 అండ్ సో ఆన్ ఇన్ఫినిటీ టైమ్స్ వెళ్ళింది అనుకోండి. దీని ఆన్సర్ ఇంటూ ఉండి ఇన్ఫినిటీ టైమ్స్ ఉంటే ఇక్కడ ఏ నెంబర్ ఉంటే ఆ నెంబర్ ఆన్సర్ అండి. ఇంటూ నుండి ఇన్ఫినిటీ టైమ్స్ ఉంటే ఇక్కడ లోపల ఏ నెంబర్ ఉంటే ఆ నెంబర్ ఆన్సర్. సపోజ్ దీని ఆన్సర్ 20 అంటే ఇక్కడ ఏది ఇస్తే అది 15 ఇస్తే 15 12 ఇస్తే 12. ఓకే సరే ఇక్కడ ఇంటూ ప్లేస్లో ప్లస్ ఉంటే అప్పుడు ఏం చేయాలంటే ఇక్కడున్న నెంబర్ని 2 పక్క నెంబర్ల ప్రొడక్ట్ కింద రాయాలి. అంటే ఈ రెండింటికి తేడా ఒకటి ఉండాలండి. అప్పుడే వస్తుంది. ఇలా పక్క నెంబర్ల ప్రొడక్ట్ కింద అయినప్పుడు ఇక్కడ ప్లస్లు ఉంటే పెద్దది ఆన్సర్ అండి. ప్లస్లు ఉంటే పెద్దది ఆన్సర్ అవుతుంది. అదే ఇదే లెక్కలో మైనస్లు ఇచ్చాడు అనుకోండి. మైనస్ ఇస్తే చిన్న నెంబర్ ఆన్సర్ అండి. 3 మోడల్స్ చెప్పుకున్నాం. ఇంటూ ఉంటే సేమ్ నెంబర్ అవుతుంది. ప్లస్లో ఉన్నప్పుడు పక్క నెంబర్ల ప్రొడక్ట్ కింద రాసుకుని పెద్ద నెంబర్ ఆన్సర్గా తీసుకోండి. మైనస్లు ఇస్తే ఇవన్నీ ఇన్ఫినిటీ టైమ్స్ ఉన్నప్పుడే మైనస్ ఇస్తే చిన్న నెంబర్ ఆన్సర్గా తీసుకున్నాం. అంటే 3 మోడల్స్ అని. నెక్స్ట్ చూద్దామండి. మరి 20ని పక్క నెంబర్ల ప్రొడక్ట్ కింద రాయగలిగాం. మరి ఇక్కడ సపోజ్ ఈ 20 ప్లస్లో 29 ఉందనుకోండి. 29 ఉండి ఇంటూ ఉంటే కనుక ఆన్సర్ 29. మరి ఇప్పుడు ప్లస్లో ఉన్నాయి. మనం ఏం చేస్తాం? 2 పక్క నెంబర్ల ప్రొడక్ట్ కింద రాయగలిగితే పెద్ద నెంబర్ ఆన్సర్గా తీసుకుంటాం. మరి 29 రాయలేం. అప్పుడు ఏం చేద్దాం? ఏం లేదండి. ఫార్ములా √4a + 1 మళ్ళీ 1 రాసుకోండి. ఇక్కడ ఇచ్చిన దాంట్లో ప్లస్లు ఉంటే ప్లస్ తీసుకోండి. అందుకోండి ఇక్కడ ఏముంటుంది? ప్లస్లు ఉన్నాయి కాబట్టి ప్లస్ తీసుకున్నాం. /2 అండి ఫార్ములా అంతే. ఇక్కడ ఏ అంటే ఏంటంటారా? ఇక్కడ ఉన్న నెంబర్ అండి. ఇక్కడ నెంబరు 29 ఉంది కాబట్టి 29 రాసుకోండి అంతే. 4 29s 4 29 +1 మళ్ళీ +1/2 అండి. ఈ రూట్ వచ్చేటప్పటికి ఇక్కడ వరకే 4 29 అండి. 4 20 40 4 9 36 116 √116 +1/2 అనేది ఆన్సర్ అవుతుందండి. అదే ఇదే లెక్కలో ప్లస్లో మైనస్లు ఉంటే మరి మైనస్ ఉంది కాబట్టి అండి ఇక్కడ మైనస్ పెట్టుకోవాలి మీరు. ఇదిగోండి ఇక్కడ మైనస్. ఇది మారదండి. ఇక్కడే ఈ ఆన్సర్లో కూడా మైనస్ వస్తుంది. ఓకేనండి. ప్లస్లు ఉంటే √4a + 1 ప్లస్ వస్తుంది. మైనస్లు ఉంటే మైనస్ వస్తుంది. ఫార్ములా మారించండి. ఓకేనా. నెక్స్ట్ మోడల్ చూద్దామండి. అన్ని ప్లస్లో రాలేదు, అన్ని మైనస్లో రాలేదు, ఇంటూ రాలేదు. సరే ఇలా వచ్చింది. పైగా దీన్ని 2 పక్క నెంబర్ల ప్రొడక్ట్ కింద రాయాలి. అలాంటప్పుడు ఫార్ములా ఏంటంటే ఆల్టర్నేటివ్ సింబల్స్ +- ఆల్టర్నేటివ్ వచ్చినప్పుడు ఫార్ములా √4a - 3 ప్లస్ వస్తే ప్లస్ పెట్టండి +1/2 అండి అంతే ఫార్ములా.
రూట్ 4a మైనస్ 3. సేమ్ సింబల్స్ వచ్చినప్పుడు ఇక్కడ ప్లస్ వచ్చిందండి. రూట్ 4a ప్లస్ 1 అది ఆల్రెడీ చెప్పాను ఇంతకుముందు. ఇక్కడ ఆల్టర్నేటివ్ సింబల్స్ వచ్చినప్పుడు 3 వస్తుంది, మైనస్ వస్తుంది. ఇక్కడ ఏ సింబల్ ఉంటే ఆ సింబల్ వస్తుంది. సరే ఈ విధంగా చూడండి, ఏ ప్లేస్లో 5 పెట్టారనుకోండి, 4 5 20, 20లోంచి 3 అయితే 17, అంటే రూట్ 17 ప్లస్ 1/2 అండి. అదే ఇదే లెక్కలో ఫస్ట్ మైనస్ ఉండి తర్వాత ప్లస్ ఉందండి, ఫస్ట్ మైనస్ ఉండి తర్వాత ప్లస్ ఉంది. ఇలా ఉంటే ఏం లేదండి, సేమ్ ఫార్ములా 4a మైనస్ 3 మైనస్ వస్తుంది. ఇక్కడ ఏ సింబల్ ఉంటే ఆ సింబల్ వస్తుంది, -1/2. సేమ్ 4 ఏ ప్లేస్లో 5 రాయండి, 4 5 20, 20లోంచి 3 తీస్తే రూట్ 17 -1/2 ఈజ్ ద ఆన్సర్.